భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో విశేషమైనది. ప్రతి ఒక్క రోజును కూడా సద్వినియోగం చేసుకుంటూ ధార్మిక కార్యక్రమాలు ఎవరైతే నిష్ఠతో ఆచరిస్తారో వారికి సద్గతి లభిస్తుంది అన్నది కూడా ప్రతీతి. అయితే ఈరోజు కార్తీక పురాణం విషయానికి వచ్చేసరికి ఏంటంటే దూర్వాసుడు అంబరీషుడిని శపించుట. మరి ఎందుకు దూర్వాసుడు అంబరీషుడిని శపించాడు? కారణం ఏంటి? మరి దూర్వాసుడు చేసిన పనేంటి? అంబరీషుడు చేసిన నేరం ఏంటి? తెలుసుకుందాం. ద్వాదశి వ్రతం చేస్తున్న అంబరీషుడు తాను భోజనానికి సంసిద్ధమైన సందర్భంలో దూర్వాసుడు వచ్చాడు. మరి అతిథిగా వచ్చిన అతన్ని ఎంతో మర్యాదతో మీరు కూడా వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం చేద్దురు అని అంటారు. సరే అని నదికి వెళ్తాడు. ఎంతకు తిరిగిరాడు. ఒక పక్కనేమో ద్వాదశి ఘడియలు మించిపోతున్నాయి. అతిథిని పిలిచి పెట్టకుండా భోజనం చేస్తేనేమో నేరం, ఆయన వచ్చిందాకా ఆగుదాము అంటేనేమో ద్వాదశి ఘడియలు మించిపోతున్నాయి. ఇంత కష్టపడి ఉపవాసం చేసినప్పుడు ఈ ఘడియలు మించిపోయిన తర్వాత తింటే ఆ వ్రతభంగం అవుతుంది. మరి ఏం చెయ్యాలి? పండితులందరినీ కూర్చోపెట్టి ఆలోచించి ఒక సమీక్ష చేసి ఆఖరికి ఒక నిర్ణయానికి వస్తారు. సలీల భక్షణం అంటే ఏంటి? మంచినీళ్లు సేవించుట అని. అయితే కడుపులో ఉన్న ఈ క్షుబ్బాధను, అగ్నిదేవుడి ప్రతాపాన్ని కూడా మనం నీళ్ల తాగటం వల్ల అతను శాంతిస్తాడు. క్షుబ్బాధ తీరుతుంది, అక్కడితో ఆకలి తీరిపోతుంది. సో అది భోజనం చేసినట్టే అవుతుంది అని చెప్తారు. వ్రతభంగం కాకుండా ఉండడానికి వచ్చిన అతిథిని విడనాడి తినకుండా ఉన్నట్టుగా కాకుండా బ్యాలెన్స్ చేస్తూ గుక్కె నీళ్లు తాగుతాడు. అంతే. దూర్వాసుడు అదే సమయానికి నది నుంచి జపతప అనుష్ఠాలు ముగించుకొని వస్తాడు. నువ్వు నన్ను భోజనానికి పిలిచి నాకు భోజనం పెట్టకుండా నువ్వు మంచినీళ్ళు తాగుతావా? ఓరి మాంధాత, ధర్మభ్రష్టుడా అంటూ, నువ్వు వైష్ణవ భక్తుడివా అంటూ కూడా నోటికొచ్చినట్టు నానా తిట్లు తిట్టేస్తాడనమాట. అసలు ఆ సమయంలో ఆయన గజగజ గజగజ గజ వణికిపోతూ అతనికి ఏం చేయాలో అర్థం కాక మనసా వాచా కర్మణ శ్రీహరిని శరణు వేడతాడు. ఆ హృదయంలో ఆ శ్రీహరినే ప్రతిష్ఠించుకొని ఆ శ్రీహరిని శరణు వేడతాడు. ఎందుకంటే ఇతను చేసిన నేరమేం లేదు. భోజనానికి పిలిచాడు, అతను సమయానికి రాలేదు, ఇక్కడ వ్రతభంగం అయిపోతుందేమో అని చెప్పి కొన్ని నీళ్లు తాగాడు, అంతే. అతను ఏమంటాడు దూర్వాసుడు, నువ్వు అతిథిని భోజనానికి పిలిచి పెట్టకుండా నువ్వు నీళ్ళు ఎలా తాగుతావు? ఇది ధర్మమా? ఇది న్యాయమా? నువ్వు విష్ణు భక్తుడివా? నువ్వు ఇలా చేయటం ఎంతవరకు సమంజసము? అసలు ఏమనుకుంటున్నారు? అది ఇది అని అంటారన్నమాట. అయితే మొదటి జన్మలో ఇంకా శాపాలు ఇస్తూనే ఉంటాడు అతను. మొదటి జన్మలో చేపగా, రెండవ జన్మలో తాబేలుగా, మూడవ జన్మలో పందిగా, నాలుగవ జన్మలో సింహంగా, ఇలా దశావతారాలు కూడా అతనికి శపించేస్తాడు. అయితే ఆ సమయంలో అతని హృదయంలో ఆసీనుడైన శ్రీ మహావిష్ణువు ఆ శాపాలన్నీ కూడా తనే స్వీకరిస్తాడు. ఎందుకంటే బ్రాహ్మణుడి నోటి మాట వ్యర్థం కాకూడదు, అది అబద్ధం కాకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో దూర్వాసుడు ఎన్ని శాపాలు పెట్టినా హృదయంలో స్థితుడై ఉన్న ఆ శ్రీహరి దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తాడనమాట. సరే అని అంటాడు. ఇంకా కూడా శాపం ఇవ్వటానికి ఉద్యుక్తుడైనప్పుడు ఇక ఉపేక్షించలేదు శ్రీహరి. తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని విడిచాడు. నిజంగా ఆ సన్నివేశము చాలా అద్భుతంగా, చాలా భయకంపితంగా ఉంటుంది. ఇంకా దూర్వాసుడు అన్నీ కూడా అరచేతిలో పట్టుకొని ఆయన ముల్లోకాలు తిరుగుతాడనమాట. ఇంద్రలోకానికి వెళ్తాడు, ఇంద్రుని శరణు వేడతాడు, నన్ను రక్షింపుము అని. బ్రహ్మలోకానికి వెళ్తాడు, బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు, నన్ను రక్షింపుము అని. అసలు ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక భక్తుడిని అకారణంగా నిందించినందుకు ఆ భగవంతుడు ఊరుకోలేదు. ఇక్కడ భక్తుడు ఊరుకున్న, భక్తుడిని నిందించినందుకు భగవంతుడు ఊరుకోలేదనమాట. తన సుదర్శన చక్రాన్ని విడిచాడు. అందుకని అప్పుడు దూర్వాసుడు లోకాలన్నీ పరిగెడుతూ ఉండగా తన సుదర్శన చక్రం కూడా అతన్ని వెంట కొనసాగిస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఆయన ఎన్ని లోకాలు తిరిగితే అన్ని లోకాలకు కూడా ఆ చక్రం వెంబడిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మరో కథలో తెలుసుకుందాం. సో ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 25వ రోజు. నిషిద్ధములు పులుసు, చారు వగైరా ద్రవ పదార్థాలు, దానములు యథాశక్తి. పూజించాల్సిన దైవం దిక్పాలకులు. జపించాల్సిన మంత్రం ఓం ఈశావాస్యాయ స్వాహ. ఫలితము అఖండ కీర్తి, పదవీ ప్రాప్తి. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి.
For more videos like this, subscribe Big TV channel.